అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత ప్రభుత్వ వ్యవహార శైలితో ప్రజాభిప్రాయం ఎలా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, విపక్ష వైఖరిని జనం ఎలా చూస్తున్నారు, ఇలాంటి అనేక అంశాల మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించాం. ఈ సర్వేకి సంబంధించి జిల్లాల వారీగా ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటి, అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే స్థితి ఎలా ఉంది, అక్కడ అపోజిషన్ పరిస్థితి ఏ తీరున సాగుతుంది, ఇలాంటి అనేక అంశాలని మనం వీడియోలుగా రూపొందించాం. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో సర్వే అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరన్నా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఈరోజు మనం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఈ జిల్లాలో 7కు 7 స్థానాలని కూటమి కైవసం చేసుకుంది. అందులో 6 చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క నియోజకవర్గంలో మాత్రం జనసేన తరపున ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలా టీడీపీ జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి కృష్ణా జిల్లాలో ఎలా ఉంది, అక్కడ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలుగా ఉన్న నేతల పరిస్థితి ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ ఇప్పుడు మనం కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిశీలకులందరూ దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంది. వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన దాఖలాలు లేవు. 2024లో ఇక్కడి నుంచి యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరి తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యే పనితీరు పట్ల నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఎమ్మెల్యే పూర్తిగా నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టడం లేదు అనే అభిప్రాయం సాధారణ జనాల్లో కూడా ఉంది. ఆయన ఎక్కువగా ఇతర వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు అనే మాట ఉంది. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వల్లభనేని వంశీ ఆఫీసులో ఎప్పుడు ఎటువంటి సమస్య మీద వెళ్ళినా స్పందించే నెట్వర్క్ ఉండేది. కానీ యార్లగడ్డ వెంకట్రావు అందుకు విరుద్ధంగా సాగుతుండడంతో ఎమ్మెల్యే తీరు నియోజకవర్గ వాసుల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది. అదే సమయంలో టీడీపీ నేతల దందాలు ఎక్కడా తగ్గుతున్న దాఖలాలు లేవు. గతంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉండగా అనేక అక్రమాలు సాగించారు అంటూ కేసులు పెట్టారు. కానీ ఇప్పటికీ అదే పోలవరం మట్టి తరలింపు సహా అనేక దందా కార్యకలాపాలు అయితే యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ తరుణంలో ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రబలంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరిన వల్లభనేని వంశీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో 10 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉండడంతో అనేక రకాలుగా సొంత ఇమేజ్, సొంత నెట్వర్క్ కూడా ఇక్కడ వంశీ సొంతం. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తన అభిమానులను చాలామందిని తిరిగి తన వైపు మళ్లించుకోవడానికి ఆయన శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీలో కొత్త తగాదాలకి కారణంగా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతోంది. దానికి తోడుగా వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి మేలు జరిగింది, ఆయన్ని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం ఇలాంటి వాటి వల్ల కావాలనే వేధింపు చర్యలకు దిగారు అనేటువంటి ఒక సానుభూతి అయితే కనిపిస్తోంది. దీని ప్రభావం ఎంతో కొంత ఉండడం ఖాయమనే మాట అయితే నియోజకవర్గ వాసుల్లో వినిపిస్తోంది. మొత్తంగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం గట్టి పోటీ తప్పదనే సంకేతం అయితే ఉంది. తెలుగుదేశం పార్టీకి గట్టి పునాదులున్న ఆ పార్టీ పునాదులకే బీటలు వారే పరిస్థితి దాపురించడం ఖాయమా అనే సందేహాలు అయితే పెరుగుతున్నాయి. మరొక ఆసక్తికర నియోజకవర్గం గన్నవరం. ఇక్కడి నుంచి ప్రస్తుతం వెనుగండ్ల రాము తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్ఆర్ఐ తొలిసారిగా రాజకీయ ఆరంగేట్రం చేసి పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే 2024లో గట్టి ప్రత్యర్థిని చిత్తు చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కానీ ఆయన కూడా ఎక్కువగా అమెరికాకే పరిమితం అవుతుండడం, అడపాదడపా వచ్చి ప్రచార యావతో కార్యకలాపాలు నిర్వహించడం మినహా నియోజకవర్గ అభివృద్ధి విషయం మీద ఆయనకి పెద్దగా శ్రద్ధ లేదు అనే మాట అయితే వినిపిస్తోంది. గుడివాడ పట్టణంలో వ్యాంబే గృహాలు సహా ఇతర అనేక ఓటర్లకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకున్న ఆనవాళ్లు లేవు. దాంతో ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద ప్రజల్లో అసహనం అయితే మొదలైంది. దానికి తోడుగా టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలు, ఎమ్మెల్యే కన్నా ఇతర నేతలు సాగించేటువంటి కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఇక్కడ టీడీపీ పుట్టి ముంచేసే దశకైతే చేరుతున్నాయి.
అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారా, కాకుంటే ఆయన వారసుడిగా అర్జున్ రావు అనేటువంటి తమ కుటుంబ సభ్యుడిని బరిలో దింపుతారా తేలాల్సి ఉంది. అయితే ఇటీవల దాదాపు ఏడాదిన్నర పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న నాయకుడు మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి ఇక్కడ పాగా వేయాలనే సంకల్పంతో సాగుతున్నారు. అది కొంతమేర ఫలితాన్నిచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, దానికి తోడుగా నానికి సొంత ఇమేజ్, ఆయనకి సొంత నెట్వర్క్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలుగా మారుతున్నాయి. మొత్తంగా గుడివాడలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మరోసారి గట్టి పోటీ తప్పదనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి రాక దక్కినటువంటి విజయం ఎక్కువ కాలం నిలవదనేటువంటి సంకేతాన్ని అయితే ఇస్తోంది. ఈ జిల్లాలో ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో టాప్లో ఉండే స్థానం ఇక్కడే ఉంది. చాలా స్వల్ప సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గం కూడా ఈ జిల్లాలోనే ఉంటుంది. అలాంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి పెనమలూరు. ఇది విజయవాడ నగరానికి ఆనుకుని ఉయ్యూరు, కంకిపాడు ఇలాంటి మండలాలతో కూడినటువంటి అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం బోడే ప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి ఎమ్మెల్యేలని మార్చే ఆనవాయితీ ఈ నియోజకవర్గంలో ఉంది. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తే 19లో వైఎస్ఆర్సీపీ గెలిచింది, 24లో మళ్ళీ టీడీపీ గెలిచింది. రాష్ట్రంలో జనాలకి ఎక్కువ సమయం కేటాయించే నేతల్లో, ఎక్కువగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే నేతల్లో ముందు వరుసలో ఉండే వాళ్ళలో బోడే ప్రసాద్ కూడా ఒకరు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ అనేక సమస్యల మీద స్పందించే ప్రయత్నంలో ఎప్పుడు బోడే ప్రసాద్ ముందుంటారు. దాంతో బలమైన నెట్వర్క్ ఉండడం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి వనరు. దాంతోపాటుగా ఇక్కడ ప్రత్యర్థి పార్టీలో ఉన్న బలహీనతలు కూడా కలిసి వస్తున్నాయి. గడిచిన 3 ఎన్నికల్లో ఆ పార్టీ 3 నేతల్ని బరిలో దింపి కేవలం 2019లో మాత్రమే విజయం సాధించగలిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చక్రవర్తి ఉన్నారు. అయితే ఇక్కడ పార్టీ కేవలం రాష్ట్ర వ్యాప్త వేవ్లో మాత్రమే గెలవడం తప్ప సొంతంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇక్కడ చక్రవర్తి సమన్వయకర్తగా నియమితుడైన తర్వాత విస్తృతంగా పర్యటిస్తున్నారు, చొరవగా వ్యవహరిస్తున్నారు, జనాలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయనకు ఒక నియోజకవర్గ స్థాయి నేతగా ఆశించినంత గుర్తింపు అయితే రాలేదు. అది పెరిగితే మాత్రం ఆయనకి సానుకూల అంశం అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మళ్ళీ ఇక్కడ సైకిల్ హవా ఖాయం అనేటువంటి అభిప్రాయం సాధారణ ఓటర్లలో వినిపించింది. ఇక ఆ తర్వాత పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి ప్రస్తుతం వర్ల కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక్కడ వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి గట్టి బలం ఉంది. వరుసగా 2 ఎన్నికల్లో 2014, 19లో కూడా ఆ పార్టీ గెలిచింది. అలాంటి నియోజకవర్గంలో 24లో రాష్ట్ర వ్యాప్త వేవ్తో కూటమి గట్టెక్కింది. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలు చాలా పెద్ద స్థాయిలో జనాల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇసుక మాఫియా దగ్గర నుంచి మట్టి దందా వరకు అనేక వ్యవహారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా సాధారణ ఓటర్లలో బలపడుతోంది. ఈ రెండు ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఆ పార్టీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలన్న దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి బలమైన కేడర్ ఉండడం ప్రధానమైనటువంటి సానుకూల అంశం. దానికి తోడుగా కూటమిలో పెరుగుతున్నటువంటి విభేదాలు, కలహాలు అన్నీ కూడా కలిసి వచ్చే దిశలో ఉన్నాయి. దాంతో పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే మరోసారి ఫ్యాన్ పార్టీ అవా చాటొచ్చు అనే అభిప్రాయం పామర్రు ఓటర్లలో వినిపించింది. ఇక ఆ తర్వాత రాష్ట్రంలోనే అత్యల్ప ఓటర్లు కలిగిన నియోజకవర్గాల్లో ఒకటి పెడన. ఇక్కడి నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వివాదరహితుడిగా పేరుంది. కానీ కూటమిలో పెరుగుతున్నటువంటి విభేదాలు కొంప ముంచేసే స్థాయికైతే పెరుగుతున్నాయి, చాలా తీవ్రంగా బలపడుతున్నాయి. జనసేన పార్టీ ఇక్కడ దూకుడుగా సాగడం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి తలనొప్పిగా తయారైంది.
జనసేన పార్టీని ఎమ్మెల్యే ఖాతరు చేయట్లేదు అనే మాట అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు మండలాల్లో బాహాటంగానే వినిపిస్తోంది. దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా వేగంగా పెరుగుతోంది. అటు మత్స్యకారుల్లో ఇటు కాపుల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుండడం చాలా తీవ్రమైనటువంటి తలనొప్పి తీసుకొచ్చే అంశంగా మారబోతోంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున సమన్వయకర్తగా 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో సమన్వయం చాలా పెద్ద సమస్యగా ఉంది. పార్టీలో నేతలందరినీ కలుపుకుని పోయేలా జడ్పీ చైర్పర్సన్ ఆమె భర్త సాగడం లేదు అనే మాట అయితే వినిపిస్తోంది. దాన్ని సరిదిద్దుకోకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గట్టెక్కగలిగే పరిస్థితి అయితే ఉండదు. కానీ నియోజకవర్గంలో క్యాడర్ మాత్రం ఉత్సాహంగా కదులుతున్నారు. పార్టీ క్యాడర్ 2024 ఎన్నికల్లో నిరుత్సాహపడినటువంటి వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ పునరుత్తేజం పొందుతున్నారు. దాంతో ఇది వైఎస్ఆర్సీపీకి బలంగా మారుతోంది. అయినప్పటికీ ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనే మాట అయితే వినిపిస్తోంది. అందుకు జనసేన కూటమి బలంగా ఉండడమే ప్రధాన కారణం. కూటమి సఖ్యంగా ఉన్నంతకాలమే ఇక్కడ టీడీపీ కూటమికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు. ఇక జిల్లా కేంద్ర నియోజకవర్గం రాష్ట్ర కీలక శాఖల మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం. కొల్లు రవీంద్ర ఇక్కడి నుంచి 2024 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ఎక్సైజ్ గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రి నియోజకవర్గంలో కూటమి కలహాలైతే కయ్యాల మాదిరిగా మారుతున్నాయి. నేరుగా జనసేన పార్టీ కార్యకర్త ఇళ్లను సైతం కూలగొట్టేసేంత వరకు ఎమ్మెల్యే వర్గం వెళ్ళినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగానే దుమారం రేపింది. ఇలాంటి అనేక పరిణామాలతో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య దూరం పెరిగిపోతోంది. దాన్ని సరిచేసుకోకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చిక్కులు తప్పవు అని మాత్రం చెప్పొచ్చు. మరొకవైపు మంత్రి అనుచరులు సాగిస్తున్నటువంటి కార్యకలాపాలు టీడీపీ పరువు తీస్తున్నాయి. నియోజకవర్గంలో బందరు పోర్టు వంటి నిర్మాణ పనులు వేగంగా సాగకపోవడం, ఆశించినంత అభివృద్ధి లేదనేటువంటి అభిప్రాయం బలపడడం, ఇవన్నీ ఇక్కడ మంత్రికి గట్టి సవాల్గా మారే దిశలో ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా పేర్ని కిట్టు ఉన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ కిట్టు కన్నా ఆయన తండ్రి జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న పేర్ని నాని హవానే ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ కిట్టు తండ్రి చాటు బిడ్డగానే సాగుతూ వస్తున్నారు. నాయకత్వం పరంగా అటు తండ్రి ఇటు తనయుడు దూకుడుగా సాగడం వైఎస్ఆర్సీపీకి ఇక్కడ చాలా పెద్ద అడ్వాంటేజ్గా చెప్పాల్సి ఉంటుంది. చివరికి జనసేన పార్టీ కార్యకర్తలకు కష్టం వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలే కదులుతున్నారు అనే మాట అయితే మచిలీపట్నంలో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతుండడం, మంత్రి అనుచరుల కార్యకలాపాల ప్రభావం, ఇవన్నీ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఇక్కడ చాలా గట్టి పోటీ జరిగే దిశలో ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నట్టు ఓటర్ల మనోగతం. ఇక చివరిగా ఈ జిల్లాలోనే జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నియోజకవర్గం అవనిగడ్డ. ఇక్కడి నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయడమే నేను చేసిన పెద్ద తప్పు అని బాహాటంగా చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే నియోజకవర్గ పరిణామాలు ఎంత నిరాశాజనకంగా ఆయనకి మారాయో తేట తెల్లం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయనకి టీడీపీ శ్రేణుల నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి, అసహనం, వ్యతిరేకత అవన్నీ తలనొప్పిగా మారిపోతున్నాయి. జనసేన క్యాడర్ని సంతృప్తి పరచలేక, టీడీపీ నేతలతో సమన్వయం పెంచుకోలేక సతమతమవుతున్నారు. దాంతో దాదాపుగా మండలి బుద్ధప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరన్నటువంటి సంకేతం అయితే స్పష్టంగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఎలా ఆయన వారసుడిని ఏమైనా రంగంలో దింపుతారా, ఇంకేమైనా మార్పులు ఉంటాయా చూడాల్సి ఉంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా సింహాద్రి రమేష్ బాబు ఉన్నారు. 2019లో గెలిచి వాటంపాలే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న తపనతో ఆయన సాగుతున్నారు. ఆయనే బరిలో ఉంటారా, వారసుడు రంగంలో దిగుతారా తేలాల్సి ఉంది. అయితే ఇటీవల నాయకత్వం చొరవగా కదులుతోంది. వివిధ స్థానిక సమస్యల మీద కూడా కార్యకలాపాలు చేపడుతోంది. తద్వారా అక్కడ కూటమిని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే పనిలో పడింది. దానికి తోడుగా కూటమిలో ప్రధాన పార్టీల మధ్య ముదురుతున్నటువంటి విభేదాల వ్యవహారం అంతా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుంది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం అవనిగడ్డలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడే అవకాశాలైతే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా గ్యారంటీగా గెలిచే అవకాశం కనిపించట్లేదు. కూటమిగా మాత్రం అటు పెనమలూరు ఇటు పెడన 2 అసెంబ్లీ నియోజకవర్గాల్ని తిరిగి నిలబెట్టుకునే దిశలో అయితే ప్రస్తుతానికి పరిణామాలు ఉన్నాయి. ఇక గన్నవరం, గుడివాడ, మచిలీపట్నంలో చాలా గట్టి పోటీ తప్పదనే సంకేతం ఉండగా అటు పామర్రు ఇటు అవనిగడ్డ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం మరోసారి వైఎస్ఆర్సీపీ హవా సాగొచ్చు అనే తీరున ప్రజల అభిప్రాయం వినిపించింది. ఇది ఈ జిల్లాకు సంబంధించినటువంటి లేటెస్ట్ సర్వే రిపోర్ట్. మరొక 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మీ ముందు తేవాల్సి ఉంది. వాటిని కూడా ఈ వారంలోగా కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి.